బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కుండపోత వానలు బీభత్సం సృష్టించాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో వారం రోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధాన ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కుండపోత వానలు బీభత్సం సృష్టించాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో వారం రోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధాన ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉత్తరాంధ్రలో తాజా వాతావరణ పరిస్థితులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, శ్రీనివాస్, ప్రస్తుతం ఏదైతే తీవ్ర వాయుగుండం ఉందో ఇది ఉత్తర కోస్తా, దక్షిణ ఒరిస్సా మధ్య గోపాల్పూర్ సమీపంలో తీరాన్ని దాటిందని మనం చెప్పొచ్చు. సో దీని ప్రభావం క్రమంగా కొంత ఉత్తర కోస్తా మీద తగ్గినప్పటికి కూడా సో ప్రస్తుతం కొంత విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం కొన్ని జిల్లాల్లో కొంత వాతావరణం అంటే కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ అనేది కొంత తగ్గినప్పటికి కూడా ఎగువ ఉన్నటువంటి పార్వతీపురం కావచ్చు, అల్లూరు జిల్లాలో అక్కడక్కడ కొంత రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అయితే ఇది క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుంది కాబట్టి ఒరిస్సా అలాగే ఛత్తీస్గఢ్ లో ఇప్పుడు ప్రస్తుతం చాలా వరకు హెవీ రైన్స్ పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. దీనివల్ల ఖచ్చితంగా అటు గోదావరికి ఇన్ఫ్లో ఉంటుంది. నాగావళి కానీ, వంశధార కానీ, అలాగే ఇక్కడ ఉన్నట్టు విజయనగర్ లో ఉన్నటువంటి ఏదైతే నదులు ఉన్నాయో వాటిలన్నిటి కూడా ఇన్ఫ్లో పెరుగుతుంది కాబట్టి సో ఆ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్రమత్తంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది ఉదయం నుంచి కూడా కురిసినటువంటి వర్షాలకు ఇప్పటికే చాలా వరకు కూడా నిండుకుండలో ఉన్నాయి. కొంతవరకు నదులు ఇవి కూడా పొంగి పొర్లి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. సో ఈ హెవీ రైన్స్ కారణంగా విశాఖ నగరంలో అయితే దాదాపుగా ఒక 180 వరకు 180 ప్రాంతాల్లో చెట్లు కూలిపోయినటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేల కొరిగే వాటిని అన్నింటినీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో క్రమబద్ధీకరించేటువంటి పనులు జీవీఎంసీ అధికారులు ఆల్రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం కొంత తగ్గుముఖం పట్టినప్పుడు కూడా రేపు ఎల్లుండి కూడా రెయిన్స్ అనే కొనసాగడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే దీని నుంచి ఒక ట్రఫ్ ద్రోణి ఒకటి కొనసాగుతుంది కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ లో రాబోయే 24 గంటలు కూడా అక్కడక్కడ వర్షాలు పడితే 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇది ఏదైతే తీవ్ర వాయుగుండం క్రాస్ అయిందో అది క్రమంగా ఉత్తర వాయు దిశగా పయనిస్తూ సో ఉదయానికి కాస్త క్రమంగా బలహీన పడేటువంటి అవకాశం ఉంది. ఇది బలహీన పడినప్పటికీ కూడా ల్యాండ్ మీద దీని ప్రభావం ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉత్తర ఒరిస్సా అలాగే ఛత్తీస్గఢ్ అలాగే ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి ఎగువ ప్రాంతాలు ఏవైతే ఏజెన్సీ ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో మాత్రం రైన్స్ కంటిన్యూ అవడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఉపరితల ఆవర్తనాల ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లా, రాయలసీమలో కూడా రేపు కూడా చాలా చోట్ల రైన్స్ పడడానికి ఆస్కారం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. శ్రీనివాస్. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.